ఇన్నోవేటర్స్ ఫెయిర్ ఈ ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ అత్తి వెంకటస్వామి గారికి, అలాగే మరో అతిథి బీజేపీ కోచ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ వర్ధన్ గారికి, స్కూల్ ప్రిన్సిపల్ డైరెక్టర్ అరుణ్ బాబు, పాఠశాల అధ్యాపక బృందానికి, కార్యక్రమానికి వచ్చేసిన మా విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఇన్నోవేటర్స్ డే పిల్లల్లో సృజనాత్మకత పెంచడానికి, ప్రశ్నించే తత్వం పెంచడానికి ఈ ఫెయిర్ ఏర్పాటు చేయడం. మీరు చూస్తే మా స్కూల్ స్టూడెంట్స్ అంతా కూడా రకరకాల సబ్జెక్టులో వాళ్ళ ఆలోచనలతో నుంచి రూపొందించిన ఎగ్జిబిషన్కి ముందుంచారు. విజ్ఞానం ఎప్పుడు కూడా ప్రశ్నల నుంచి పుడుతుంది. ఎందుకు, ఏమిటి, ఇలా ఈ ప్రశ్నించే తత్వాన్ని మనం పిల్లల్లో పెంచాలి. యాపిల్ పండు పైనుంచి రాయి కిందికి ఎందుకు పడింది అన్న న్యూటన్ ఆలోచనలోంచి సైన్స్ డెవలప్ అయింది. అలాగే ఇంట్లో మన మధ్యన స్కూల్లో పిల్లల్లో వచ్చే ప్రశ్నల్ని మనం ప్రోత్సహించాలి. మనం ప్రశ్నించే అలవాటు పెంచాలి. ఆ ప్రశ్నలు వచ్చి వాళ్ళు సమస్య ఏదని గుర్తిస్తారు. ఆ సమస్యని పరిష్కార మార్గం వైపు ఆలోచించినప్పుడు అద్భుతమైన ఆవిష్కరణలు రూపొందుతాయి. కాబట్టి చిన్నతనం నుంచే పిల్లల్లో మనం ప్రశ్నించే తత్వాన్ని, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే తీరును ఇంట్లో మీరు బాధ్యత తీసుకోవాలి, పాఠశాలలో మేము బాధ్యత తీసుకుంటాం. అప్పుడే మనం అద్భుతమైన తరాన్ని తయారు చేయగలుగుతాం. ఈ అద్భుతమైన దేశానికి గర్వించదగ్గ ఒక తరాన్ని తయారు చేసే బాధ్యతలో మీరు మేము కలిస్తేనే దేశానికి అద్భుతమైన భవిష్యత్తును ఇవ్వగలుగుతాం. డాక్టర్ అబ్దుల్ కలాం గారు అన్నట్టు అద్భుతమైన కళలు కనండి, ఆ కళను సాకారం చేసే దిశగా కష్టపడండి, మంచి ఉన్నత స్థితిలోకి వెళ్తారని చెప్పేసి ఆయన తరచుగా చెప్తున్నారు. కాబట్టి పిల్లల్లో చిన్నతనంలో వీళ్ళకి వాళ్ళ నుంచి వచ్చే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పడం అనేది మీరు అలవాటు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే మా స్కూల్లో మొదటి నుంచి కూడా మొబైల్ ఫోన్ వాడకూడదు అని చెప్పేసి మా పిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తూ రెగ్యులర్గా వాళ్ళు ఫోన్లు వాడకుండా, దాదాపుగా మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా మొబైల్ వాడటం వల్ల ఎదుగుతున్న మెదడు పైన తీవ్ర ప్రభావం చూపించి పిల్లల్లో ఏకాగ్రత కోల్పోవడం, జ్ఞాపశక్తి కోల్పోవడం, తొందరగా ఇరిటేట్ అయ్యి వివిధ రకమైన మానసిక రుగ్మతలు వస్తున్నాయి. కాబట్టి మీరు ఎవరు కూడా ఇంటి దగ్గర వీరినంత ఎక్కువ సమయాన్ని గడుపుతూ మొబైల్ వారి చేతికి ఇవ్వకండి. మేము కూడా ఇక్కడ స్కూళ్ళలో ప్రతి ఈవెంట్లో కూడా రెగ్యులర్గా మొబైల్ వాడకం పైన పూర్తిగా నిషేధం విధించడం, అలాగే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మొబైల్ వాడొద్దని చెప్తున్నాం. సో దయచేసి మీరందరూ కూడా పిల్లల్ని మొబైల్ దూరంగా ఉంచండి. ఏదైనా వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించిన విషయం, లేదంటే క్లాస్ రూమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని మాత్రం చూడడానికి కొరకే మొబైల్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, మీరు మేము అందరం కలిస్తేనే ఒక అద్భుతమైన తరాన్ని నిర్మించగలుగుతాం. ఆ అద్భుతమైన తరాన్ని నిర్మిస్తేనే అద్భుతమైన దేశ భవిష్యత్తును నిర్మిస్తాం. ఆ అద్భుతమైన దేశ భవిష్యత్తు నిర్మించడంలో మీరు మేము అందరం కలిసి బాధ్యత తీసుకొని ముందుకెళ్తేనే మనం అద్భుతమైన దేశం గర్వించదగ్గ పౌరులుగా మీరు తీర్చిదిద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై భారత్.